ప్రభుత్వం తీసుకునే ప్రతి విధానపరమైన అంశాల్లో కావచ్చు, ప్రభుత్వ అంశాల్లో కావచ్చు, మీరే ఎక్కువ ఫోకస్ అవుతుంటారు. ప్రతిదీ మీరే అడ్రస్ చేస్తుంటారు అనమాట. సజ్జల సకల అనే ఒక ప్రాస ఎందుకు తీసుకురావాలంటున్నారు సార్? ఈ సకల అనేది వాళ్ళు వేసిన ముద్ర ఫస్ట్ థింగ్. రెండోది నేను చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ అది రూలింగ్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో అదే ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయా, లేక తెలుగుదేశం విధానాలు ప్రభుత్వ విధానాలు అవుతాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయి, అంతే కదా. ఒక పార్టీ నాయకుడిగా, సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళము, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు, విధానాల గురించి తెలిసిన వాళ్ళు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే ఆర్ అథారిటేటివ్. అది మేము కావచ్చు, ఒకవేళ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, లేదా ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, పెద్దిరెడ్డి గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, ఎందుకు వస్తుందంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లేదా పార్టీతో ఉన్న అసోసియేషను, పార్టీ విధానాల పట్ల స్పష్టత, ఎక్స్ప్రెస్ చేయగలిగిన వీటిని బట్టి వస్తే అవి